మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నత నామములో మీ అందరికీ శుభములు, ప్రభుదిన శుభవందనాలు తెలియజేస్తున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన క్రీస్తు యేసు కృప మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రభుదిన ఆరాధన కొరకై మనమందరము చక్కగా కీర్తనల ద్వారా ప్రభువును మహింపరుచుకున్నాం. అందుకు దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరి చక్కగా పాడి స్తుతించిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఆరాధన కొరకై కొన్ని చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధన కొరకై కొన్ని చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రభువును గురించి ఒక విశ్వాసి సవిస్తరంగా తెలుసుకోవాలి. క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానమును కలిగి ఉండాలి. ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప, ఆ ప్రభు యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మనం తెలుసుకొని ఉండాలి అనేది సత్యం. అందుకోసం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం విందాం. దయచేసి చదువుకుందాం. పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం విందాం. పాత నిబంధన 565 పేజీ, పాత నిబంధన 565 పేజీ, పరమగీతము 5వ అధ్యాయము 9-10 వచనాలు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. చాలు. ఇదొక సంభాషణ. చదవబడిన ఈ భాగం ఇదొక సంభాషణ, ఇదొక పాట. ప్రియులారా, సొలొమోను రాసిన గీతములు, అందుకే పరమ గీతములు అంటారు. పరమ గీతము ఏమండి? ఇట్ ఈజ్ ఎ పొయిట్రీ. చెప్పాలి అంటే పద్య భాగము. మనం చదువుకునేటప్పుడు గద్య భాగాలు, పద్య భాగాలు, పద్యాలు, శ్లోకాలు ఇత్యాది వ్యాకరణ పద్ధతిలో భాగాలు ఉంటాయి. ఇది ఒక గద్య భాగము కాదు, పద్య భాగము. ఏమండి? దీన్నే పోయిట్రీ అంటారు. ఈ యొక్క పద్య భాగంలో ఇప్పుడు పాడే పాట అనగా 5వ పాట, ప్రియులారా, సంభాషణ. ఏమిటా సంభాషణ అంటే, కొంతమంది వ్యక్తులు షూలమితితో మాట్లాడుతున్నారు. షూలమితి అంటే సన్నిధి విశ్వాసులు లేదా పరిశుద్ధ సంఘము అని చెప్పుకున్నాం. ఈ పరమగీతంలో ఉండే ప్రియుడు అనే పాత్ర ప్రభు అయిన క్రీస్తు దేవుడు అని, ప్రియురాలు అనే పాత్ర ఆయన ప్రియ సంఘము, భక్తుల సమూహము అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆమెను వారు సంబోధిస్తున్నారు. ఎవరు సంబోధిస్తున్నారు? ఎవరు అంటే చూడండి, 8వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొనుచున్నాను. బాగా వినాలి. ఎవరితో మాట్లాడుతుంది? యెరూషలేము కుమార్తెలు.
మనం ఇదివరకే చెప్పుకున్నాం. ప్రియుడు అనగా సొలొమోను, ప్రభు అయిన క్రీస్తు అని. ప్రియురాలు అనగా షూలమ్మితి అనగా భక్తుల సమూహం, సంఘము అని. తరువాత యెరూషలేము కుమార్తెలు, తరువాత సియోను కుమార్తెలు, తరువాత మందకాపరులు, తరువాత పట్టణమందు కావలి ఉన్నవారు ఇత్యాది పాత్రలు మనకి భాగంలో కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము అనే దాన్ని మరొక పేరు కూడా ఉంది. యెరూషలేము అంటే శాంతి నిలయము లేదా సమాధానపురము అని అర్థం. దానికి ఇంకో పేరు ఏంటంటే సియోను. సియోను అంటే సన్నిధి అని. సన్నిధి, ద ప్రజెన్స్. ఏమండి? దైవ సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి దైవ సన్నిధిని సియోను అంటారు. యెరూషలేమును ఒక శాంతి నిలయముగా, ఒక సమాధానపురంగా చెప్తారు. యెరూషలేములో ఉండే వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులే. యెరూషలేములో నివసించేవారు దేవుని పిల్లలే కాదంటంలా. అయితే యెరూషలేములో ఏమండి ఇంకో భాగం కూడా ఉన్నారు. వారెవరండి? యూదులు. యూదులు అనే మాటలో యూదా అనగా స్తుతి. ఏమండి? స్తుతించేవారు అని దీని భావన. కాబట్టి యెరూషలేములో కాపురమున్న విశ్వాసులు ఏమండి రెండు భాగాలు. ఎవరు చెప్పండి? ఒకటి ఇశ్రాయేలీయులు, రెండు యూదులు. ఇశ్రాయేలీయులు అంటే వారు మేము యాకోబు సంతానము అని, మేము దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అని చెప్పుకునేవారు మాత్రమే. కానీ యూదులు అంటే యూదా అనగా స్తుతి. యూదులు అంటే స్తుతించేవారు అని అర్థం అని చెప్పుకున్నాం కదూ. వారు ప్రభువును స్తుతిస్తారు, దేవుని ఆరాధించేవారు. అనగా మేము దేవుని పిల్లలము అని చెప్పుకునేవారు ఒక వర్గం, దేవుణ్ణి మనసారా ఆరాధించేవారు ఒక వర్గం. వాళ్ళు ఎవరంటే యెరూషలేము కుమార్తెలు, రెండోది సియోను కుమార్తెలు అనగా సన్నిధి అనుభవం. ఇక్కడ ప్రియులారా ప్రశ్నిస్తున్నవారు ఎవరు చెప్పండి? రెండు భాగాలు. ఒకటి యెరూషలేము కుమార్తెలు, అదే కాలంలో అన్యులు కూడా ప్రశ్నిస్తారు. అన్యులు కూడా ఏమని ప్రశ్నిస్తారు చెప్పండి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ప్రియుడు అంటే ప్రేమించువాడు అని అర్థం. బిలౌడ్, ప్రేమించేవాడు. మేము ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారు, మేము ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే మీ ప్రియుని, నీవు ప్రేమించేవాని యొక్క ప్రత్యేకత, స్పెషాలిటీ ఏమండి? నీ ప్రియుని యొక్క విశేషమేమి? దాని అర్థం చూడండి. వేరు ప్రియుని కన్నా, మోర్ దాన్ కదా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఏమిటమ్మా ప్రత్యేకత? నువ్వేం చెప్తున్నావు అంటే, నీ ప్రియురాలు బాధపడుతుంది, నువ్వెక్కడున్నా త్వరగా రావయ్యా అని నా ప్రియుడు ఎక్కడన్నా కనబడితే చెప్పండి, మీరు చెబుతాను నాకు ప్రమాణం చేయండి, మర్చిపోబాకండి అంట. ఇంతగా మాతో ప్రమాణము చేయించుకున్నటకు ఏమిడాయన ప్రత్యేకత? ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి? ఏమండి? ఈ మాట వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించబడుతున్నవారు, ప్రశ్నించేవారు. బాగా అర్థం చేసుకోండి. ప్రశ్నించేవారు ఎవరు? గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అన్యులో, రెండో యెరూషలేము కుమార్తెలు. దీని అర్థం కూడా చెప్తా. అన్యులు అంటే దేవుని ఎరగని వారు. యెరూషలేము కుమార్తెలు అంటే మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా
దేవుని యొక్క ప్రత్యేకత ప్రేమ ఎరగని వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏమండి? మత క్రైస్తవులు అని. ఏమండి? చాలామంది అంటారు, వాళ్ళు అన్నారు యేసు ప్రభుతోటి, మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానము, మాకెందుకు బాప్తిస్మము, మేమెందుకని దేవుని యందు భయముంచాలి, దేవుడు మా తండ్రి, మేము ఆయన పేరు పెట్టబడిన ప్రజలం. అంటే వాళ్ళలో ఏముంది చెప్పండి? గర్వం ఉంది కదా, గర్వం ఉంది. కానీ ఆయన్ని ఎరగరు. ఆయన గర్విస్తే కాదు, ఆయన ప్రేమమూర్తి, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి దేవుని ఎరగక వాళ్ళు ఎలా ఉన్నారు? మతంలో ఉన్నారు. మేము పుట్టుకతో క్రైస్తవులము, మేము పుట్టుకతో దేవుని బిడ్డలము అని చెప్పుకునేవారు. అసలు ఆ క్రైస్తవము అనేదానికి, క్రీస్తు అనేదానికి అర్థం వారికి తెలియదు కదండి. కాబట్టి వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు. ప్రశ్నించబడుతున్న వారు ఎవరు? పాత నిబంధన ప్రకారం ప్రభువును ఆరాధించే యూదులు, క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం ఏముందంటే అక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కానీ సంఘం ప్రశ్నించబడుతుంది. యూదులు ప్రశ్నిస్తున్నారు, అన్యులు ప్రశ్నిస్తున్నారు, యెరూషలేము కుమార్తెలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తూ ఆమెను సంబోధిస్తున్నారు. ఏమని సంబోధిస్తున్నారు చెప్పండి? ఏమని సంబోధిస్తున్నారు? ఏమండి? ఏమని 9వ వచనం, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఏమండి? ఈమెను సంబోధిస్తున్నారు. ఇది సంబోధన వాక్యం. ఏమండి? కొంతమందిని సంబోధిస్తారు, చాలామంది బయటికి చెప్పరు. కానీ ఏమండి, నన్ను సంబోధించే సంభాషణ చాలా గొప్పది కదండి. ఆ మేడ ఉంచుకొని నడిచేవాడా, గూనుడా, ఏమండి, దేవునికి స్తోత్రం కదా. చాలామంది సంభాషణ ఏమండి పోలుస్తారు, మాట సంభాషిస్తారు. ఏమండి? నిక్ నేమ్స్ పెడతారు. అవునండి, నిక్ నేమ్స్ పెడతారు. మామూలు పేరు ఒకటి ఉంటుంది, ఏమండి, విడిగా ఒక పేరు పెడతారు. ఏమని పెడతారు? రకరకాలు పెడతారు. లడ్డు అని, తర్వాత బాలు అని, బంతి అని కదా, రకరకాల నిక్ నేమ్స్ పెడతారు. కారణం, ఆడు లడ్డాలు ఉన్నాడు, ఆడు బంతాలా ఉన్నాడు, ఆడు బోండమాలా ఉన్నాడు కదండి. అయితే వీళ్ళు ఏమని సంబోధిస్తున్నారంటే, స్త్రీలలో అధిక సుందరి ఒకదాన. ఏమిటా అధిక సౌందర్యము? ఈమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒక మాట మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అమ్మ. 10వ వచనం. ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుందండి, వచనం నేను మర్చిపోయి ఉన్నాను, దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వచనం ఏమంటే నేనే చెప్తాను. ప్రభువు మెచ్చుకునివాడు అనే మాట ఉంటుంది చూడండి. ప్రభువు మెచ్చుకునివాడు. ఏమండి? కొరింథీ పత్రికలో ఉందా మాట? తనకు తానే మెచ్చుకునివాడు, తను తాను గొప్పవాడు అనుకునేవాడు
ఇక్కడున్న మాట ఆ వచనం గుర్తులేదు. ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడు, ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడు అనే మాట ఉంటుంది. రైట్, ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడు. కాబట్టి దేవుని మెప్పు పొందినవాడు, దేవుని మెప్పు పొందినవాడు యోగ్యుడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. రైట్, దీని తర్వాత చూద్దాం. ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడు. ఇక్కడ రైట్ 10వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. బాగా గమనించారా? ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు. ఏమండి, అందుకే వాళ్ళు అంటున్నారు, ఏమండి, స్త్రీలలో అధిక సుందరి వగుదాన. ఈమె ఎట్లాంటిదట? అధిక సుందరి. ఇక్కడ ఒక మాట గమనించండి. ఏమిటి సౌందర్యము? వాళ్ళు అంటున్నారు, ఏమిటి సౌందర్యము? స్త్రీలలో అధిక సౌందర్యవతి దాన, అధిక సౌందర్యవతి యొగుదాన అంటున్నారు. ఆ సౌందర్యం ఏంటి అంటే ప్రియులారా, ఆ సౌందర్యం, అధిక సౌందర్యం ఏంటంటే ఆమె యొక్క విధేయత. ఏమండి, అందుకనే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంది, జడలల్లు కొనుటయో నగలను పెట్టుకొనుటయో పై అలంకారము మీకు అలంకారము కాక సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి అని చెబుతూ తమ పవిత్ర ప్రవర్తన వలన తమ భర్తలను రాబట్టుకొనవచ్చును. ఏంటిదంట? పవిత్ర ప్రవర్తన. ఆమె ప్రవర్తనను వాళ్ళు పొగుడుతున్నారు. ఏమండి, స్త్రీలలో అధిక సౌందర్యవంతురాలా అని అంటే అందరూ కనబడుతున్నారు. వాళ్ళందరి ప్రవర్తన కంటే ఈమె ప్రవర్తన ఎట్లా ఉంది చెప్పండి? ప్రత్యేకంగా ఉంది, గౌరవప్రదంగా ఉంది. ఈ యొక్క ప్రవర్తన మొట్టమొదటి ఎవరు మెచ్చుకుంటున్నారు చెప్పండి? ఆయన అంటున్నాడు, భార్యలు తమ ప్రవర్తన వలన తమ భర్తలను రాబట్టుకొనవచ్చును. ఏమండి, భార్య ప్రవర్తన వలన భర్త లోబడి ఆమె పిలిచినప్పుడు వెంట వస్తాడట. ఏమండి, ఎటువంటిదా ప్రవర్తన? దాంట్లో ఒకటి ప్రేమ. నంబర్ 1 ఏంటి చెప్పండి? ప్రేమ. రెండవది విధేయత. ఏమండి, 2 గుణలక్షణాలు భర్త భార్యలో కోరుకుంటారు. ఏంటి చెప్పండి? ఒకటి ప్రేమపూర్వకమైన ప్రవర్తన, రెండవది విధేయత, వినమ్రతతో కూడిన ప్రవర్తన. కాబట్టి ఈమె ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది, ఈమె యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? వారు అంటున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదాన. ఏమండి, ఈమె ప్రవర్తన చాలా గొప్పది, ఈమె చాలా గొప్పదిగా ఉంది. అందుకనే ప్రియులారా, బోయజు పొలములో రూతు పరిగా ఏరుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? పరిగా ఏరుకుంటుంది. ఆ ఒక్కతే ఏరుతుందా? ఏమండి, ఒక పెద్ద మోతుబరి పొలంలో కోతకు వస్తున్నప్పుడు పరిగేరుకోవడానికి ఒక్కళ్ళే వస్తారా? చాలామంది వస్తారు, బేదోళ్ళు చాలామంది వస్తారు, వచ్చి ఏరుకుంటారు. కానీ వాళ్ళందరిని గురించి ఆయన మాట్లాడలేదు. ప్రత్యేకంగా ఎవరా యవనస్తురాలు, ఆమె ప్రవర్తన ప్రత్యేకంగా ఉందే, ఎవరికి సంబంధించిన స్త్రీ ఆవిడ? ఎందుకని? వాళ్ళందరి ప్రవర్తన కంటే ఈమె ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది. ఏమిటా ప్రవర్తన అంటే వచ్చిన దగ్గర నుంచి ఏరుకుంటానే ఉంది తప్ప దిక్కులు చూసింది కాదు. ఏమండి, ప్రార్థనకు వచ్చింది మొదలుకొని
వాక్యానికి చెవిచ్చే దానికంటే సెల్ ఫోన్కి వెళ్ళి చూడటమే ఎక్కువ కదండి. సెల్ ఫోన్ తిప్పడమే ఎక్కువ కదా. చెవిలో పెట్టుకొని ఆడబెట్టను, చెవి కాడ పెట్టుకొని ఆడబెట్టను. ఏమండి, దానికి వెళ్ళి చూడడం మళ్ళీ తిరగేసి బాగాలేయను కదండి. సూప్ అంతా ఏడుంది, మనసంతా ఏడుంది చెప్పండి. టీచర్ గారు అంటున్నాడంట, పిల్లోడిని పలకరిస్తున్నాడు, ఎరా నేను చెప్పేది నీకు దూరతుందా అన్నాడంట. టీచర్ గారు ఏం చెప్తున్నాడు చెప్పండి. ఏం చెప్తున్నాడు? పాఠం చెప్తున్నాడు. ఏమండి, పిల్లోడిని అడుగుతున్నాడు, ఎవరా నీకు చెప్పేది ఏమైనా దూరతుందా అన్నాడు. అంతా దూరింది కానండి, తోక మిగిలిందండి అన్నాడంట. ఎవడాడు? చెప్పండి, ఎవరు? పిల్లోడు. ఇదేంద్రా దూరిందా అని నేనంటే అంతా దూరింది కానీ తోక మిగిలింది అంటావు. నేను చెప్పేది దేని గురించి, నువ్వు మాట్లాడేది దేని గురించి? అవునండి, ఎలుక మొత్తం దూరింది కానీ తోక మాత్రం మిగిలిందండి అన్నాడు. ఆడు చూపి ఆడని చెప్పండి. ఏమండి, గోడలో దూరే ఎలిక మీద ఉంది. ఏమండి, పంతులు గారు చెప్పే పాట మీద వాడి మనసు లేదు. కానీ ఈమె పొలములోకి వచ్చింది మొదలుకొని ఏం చేస్తుంది? పరిగేరుకుంటుంది, కొవ్వ చేసుకుంటుంది, పరిగేరుకుంటుంది, మూట కట్టుకుంటుంది, పరిగేరుకుంటుంది, పని చేసుకుంటుంది. ఏదో మంచీలు తాగడానికి తప్ప ఆగింది కాదు. చాలా కష్టపడి పనిచేసే స్త్రీ అండి. ప్రత్యేకంగా ఉంది కదా. ఏమండి, పనికాడికి పోయి పనిచేసే కంటే కబుర్లు చెప్పుకునేవాళ్ళే ఎక్కువ కదండి. నిజమే. కానీ ఈమె కబుర్లు చెప్పేది కాదు. ప్రియ సంగమా, నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన ప్రభువు మెచ్చుకునేదిగా ఉందా? ఇందాక మనం చెప్పుకున్నాం, తను తాను హెచ్చించుకునేవాడు యోగ్యుడో కాదు. ఎవరు యోగ్యుడో? ప్రభువు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చే ప్రవర్తన మనకి కావాలి. దేవుడు మాత్రమే కాదు, అందరూ మెచ్చుకుంటున్నారు. ఏమంటున్నారు? ఏమండి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. మాకెంతమందో ప్రియులు ఉన్నారు, వాళ్ళందరికంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి చెప్పు నా తల్లి అని అడుగుతున్నా. ఇప్పుడు ఏమంటుంది, నా ప్రియుడికి ఏమున్నాయి? 3 లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు? ప్రత్యేకమైన లక్షణాలు, ఎవ్వరికి లేని లక్షణాలు. ఏంటి అవి? 3 చదువుకుందాం. 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగినవాడు. ఈయనకున్న లక్షణాలు 3. ఒకటి ఏంటంట? ధవళవర్ణుడు. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో 2 వెర్షన్లో 2 విధాలుగా ఉంది. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో హీఈజ్ రేడియంట్ అని ఉంది. ఏమండి, తెలుగు బైబిల్లోనేమో ధవళవర్ణుడు అని ఉంది. ఏమండి, ధవళవర్ణుడు. కానీ ఒక వెర్షన్లో ఇంగ్లీష్ బైబిల్లో హీఈజ్ రేడియంట్ అని ఉంది. ఏమండి, రేడియంట్. రెండవది కింగ్ జేమ్స్ వెర్షన్లో హీఈజ్ వైట్. ఏమండి, హీఈజ్ వైట్. వైట్ అంటే తెలుపు. ఆయన తెల్లని వాడు. ఏమండి, ఇంకొక వెర్షన్ ఏం రాయబడిందండి? హీఈజ్ రేడియంట్. రేడియంట్ అంటే ఏమండి? రేడియంట్ అంటే రేడియేషన్ స్టిక్కర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి? అవి ప్రకాశిస్తూ ఉంటాయి కదండి, ప్రకాశిస్తూ ఉంటాయి. వాచీల్లో కూడా రేడియేషన్ డైల్స్ ఉంటాయి. ఇంతకుముందు ఉండేవి మా కాలంలో. మేము చదువుకునేటప్పుడు ఆ వాచీలు చూస్తే ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ వాచీలు ఏం చేస్తాయంటే నిద్రపోయేటప్పుడు లేచి గబాలను వాచీ చూసుకోవచ్చు. ఎందుకో తెలుసా అండి? ఆ అంకెలు, ఆ రేడియేషన్ కలర్ వేసినవన్నీ కూడా ప్రకాశిస్తూ కనబడతాయి, చీకట్లో కూడా వెలుగుతూ కనిపిస్తాయి. అందుకని రేడియేషన్ డైల్స్ కలిగినవి ఖరీదు ఎక్కువ పెట్టి ఆ వాచీలో కొనుక్కునేవాళ్ళం. అంటే రేడియంట్ అంటే ప్రకాశించువాడు. హీ వాజ్ గ్లోరియస్ పర్సన్. ఏమండి, ఆయన ప్రకాశించువాడు. రెండవది ఆయన తెల్లనివాడు. ఎటువంటి వాడట? తెల్లనివాడు. మనం చూస్తే మత్తయి సువార్త
ఏమండి 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన గురించి ఇలా రాయబడి ఉంది. ఏమండి 17వ అధ్యాయంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు తెల్లగా దగదగా మెరియుచుండెను అని రాయబడింది. మత్తయి 17వ అధ్యాయంలో ఆయన ముఖం ఎలా ఉందంట? ఇట్ వాజ్ రేడియంట్. ఆయన ప్రకాశించే ముఖం. ఏమండి ప్రకాశించే ముఖం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, 2 రెక్కలతో ఎగురుతున్నట్ట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నట్ట, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగురుతూ ఏమండి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అబ్బాయి ఎగురుతున్నారు, బాగానే ఉంది. ముఖం ఎందుకు కప్పుకున్నారు? చక్కగా ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు కదా, ఏంటయ్యా ముఖం కప్పుకున్నారంటే ఎలా ఉన్నాడు చెప్పండి ఆయన? ఏమండి తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలమా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, అక్కడ తీతు పత్రికలో రాశారు 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, ఆయన సమీపించరాని మహా గొప్ప తేజస్సుతో ఉన్నవాడట. ఎవరు? మహాదేవుడునో మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మహా తేజస్సుతో ఉన్నాడు. హీ వాజ్ రేడియంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తేజోమయుడు, ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన్ని చూడలేక ఏమండి బోర్లు పడ్డాడు. ఎవరు చెప్పండి? సౌలు మనుషులను చంపడానికి, ఎవరిని? యేసు ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళందరినీ చంపడానికి ఏమండి కోర్టు కాగితాలు తీసుకొని బయలుదేరాడు. అతను చంపితే ఇక కేసు లేదు, కాగితాలు తీసుకొని బయలుదేరాడు. యేసు నామమున ప్రార్థన చేసే వాళ్ళందరినీ నేను చంపుతా. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, సన్నిహిరేదుల సభ కాగితం ఇచ్చేసింది. తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి దమస్కు మార్గమున పోతూ ఉండగా ఎదురుగా నిలబడ్డాడు ఆయన. ఎవరు చెప్పండి? సమీపించరాని తేజస్సు కలిగిన వాడు. ఆ మహిమను చూడగానే ఏమండి సౌలు బోర్ల పడ్డాడు. గుర్రం ఎల్లెగలబడింది. గుర్రం చూడలేకపోయింది, సౌలు కూడా చూడలేకపోయాడు. ఇప్పుడు ఏమైనాయి చెప్పండి? కళ్ళు చీకటి అయిపోయినాయి. ఆయన అంటున్నాడు, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు? ప్రభువా నువ్వు ఎవరో నాకు అర్థం కావట్లేదయ్యా, నీవు హింసించుతున్న యేసును నేనే అయ్యా, నాకేం కనపట్ల చీకటిగా ఉందయ్యా. సరే పట్టణంలోనికి వెళ్ళి అననీయ చేత ప్రార్థన చేయించుకుంటే నీకు కళ్ళు వస్తాయి. కారణం ఆయన చూసేటప్పటికి అతని కళ్ళు ఏమైపోయినాయి చెప్పండి? ఏమండి చీకటైపోయినాయి, పొరగంపోయినాయి. అంటే మనుషులు ఎవరు చూడలేని మహాత్యము కలిగిన దేవుడు. ఏమండి మనుషులు ఎవ్వరు చూడలేని మహాత్యము కలిగిన దేవుడు. అంత మహాత్యము కలిగిన దేవుడు. ఏమండి ఆయన ధవళవర్ణుడు. ధవళ వర్ణంలో 3 వర్ణాలు ఉన్నాయి. మొదటిది తెలుపు. తెలుపు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. తెల్లనిది అంటే శుభ్రమైనది. తెల్లగాయితంలాగా ఉండవురా అంటే ఎంతో శుభ్రంగా ఉన్నావు, మచ్చ లేదు, మలినం లేదు, డాగు లేదు. అందుకనే దేవుని బిడ్డారా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. లేవి కాండంలో కూడా ఉంది 11వ అధ్యాయం 44వ వచనంలో, నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. ఏమండి ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే
ఏ లోపం లేనివాడు, ఏ పాపమో లేనివాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. ఏమండి వచనం చదివించట్ల నేను. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభువారు ఏమండి గట్టిగా ప్రకటన చేశాడు. ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించును. ఏమండి సవాల్ చేశాడు ఆయన. నాలో పాపముంది, నాలో లోపముంది, నాలో ఈ తప్పు ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా? యేసయ్యను పట్టుకుని 7 కోర్టులు తిప్పారు దుర్మార్గులు. ఎవరు చెప్పండి? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు పట్టుకొని 7 కోర్టులు తిప్పారు. 7 కోర్టుల్లో కూడా వచ్చిన తీర్పు ఏంటంటే వీళ్ళలో ఏ దోషం మాకు కనబడలేదు. ఏమండి అందుకే భక్త పౌలు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏమండి ఆయనలో ఏ లోపమో లేదు, ఆయనలో ఏ పాపమో లేదు. కారణం ఆయన పరిశుద్ధుడు, తెల్లనివాడు. రెండవది రేడియంట్ అనుకున్నాం కదండి. ఆయన ప్రకాశించువాడు, అనగా ప్రభావము కలిగినవాడు. ఏమండి ప్రభావము కలిగినవాడు. రండి వాక్యంలోనికి వెళదాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు విందాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఏమైనాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. చాలండి. ఏమండి ఆయన అదృశ్య దేవుని యొక్క మహిమై ఉన్నాడు. ఏమైనాడండి? దేవుని యొక్క మహిమ. హి వాజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అదృశ్య దేవుని యొక్క మహిమ. 27వ వచనం చదువు ఇప్పుడు. 27వ వచనం. క్రీస్తు ఏమైనాడు? మహిమై ఉన్నాడు. క్రీస్తు ఏమైనాడు? మహిమ. ప్రియులారా, ప్రభువు మహిమ కలిగినవాడు, ప్రభావమో కలిగినవాడు. మహిమ కలిగినవాడు, ప్రభావమో కలిగినవాడు. ఆయన ఉమ్మి వేస్తే ఏమండి? ఆయన ఉమ్మి వేసి ఏమండి కళ్ళ మీద బురద రాశాడట. ఏమైంది చెప్పండి? గుడ్డివాడికి కళ్ళు వచ్చినాయి. ఆయన వేలు పెట్టి ప్రియులారా చెవిటివాడి చెవులో ఇలా ఇలా తిప్పేశాడు. ఏమొచ్చింది చెప్పండి? చెవుడు పోయి బాగా వినబడింది కదండి. యేసు ప్రభువారు మార్గాన వెళుతూ ఉన్నాడు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము రోగము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టితే ఏమైంది చెప్పండి? ఆమె రక్తధార కట్టి. ఆయన వస్త్రంలో మహిమ ఉంది, ఆయన చేతిలో మహిమ ఉంది, ఆయన ముఖంలో మహిమ ఉంది. ఏమండి ఆయన ఉమ్మిలో మహిమ ఉంది. కాబట్టి ఆయన మహిమాన్వితుడు, మహిమ కలిగిన వాడు, సమీపించడాని మహా గొప్ప తేజస్సు కలిగిన వాడు. అందుకే నా ప్రియుడు ఎటువంటి వాడట? ధవళవర్ణుడు. విశేషం ఏంటంటే నా ప్రియుడు పరిశుద్ధుడు, 1 తెల్లనివాడు, 2 మహిమ కలిగిన వాడు. ఏమండి 3వది ధవళము, రాజరికము. ధవళ వర్ణము దేనికి సూచన అండి? రాజరికానికి సూచన. యేసు ప్రభువారు ఏమైనాడండి? రాజులకు రాజును. చదవండి తిమోతి రాసిన మొదటి పత్రిక. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి
ఆ, ఆ. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై. ఏమండి వినండి, ఇక్కడ దీన్నే ఈ వర్ణాన్ని ఏమంటారంటే, ముందుకు వెళదాం, ముగించుకుందాం. ఇక్కడ నా ప్రియుడు ధవళవర్ణుడు. వాస్తవానికి ఈ ధవళవర్ణము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్పుల్ అంటారు. ఏం చెప్పండి? పర్పుల్. దీంట్లో 3 విశేషాలు ఉంటాయి. నంబర్ 1, వైట్ కలర్, ప్యూర్ వైట్, తెల్లనివాడు అనగా పరిశుద్ధుడు. ఆ తెలుపు ఎలా ఉండదు చెప్పండి? మెరుస్తూ ఉంటుంది, దగదగ మెరుస్తూ ఉంటుంది, షైనింగ్ కదండి. అంటే ఆయన మహిమ కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు. మూడవది, అది రాజరికపు రంగు. ఆయన అధికారము కలిగిన మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి యేసు ప్రభువారు ఎవరంటే ఏమండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమాన్వితుడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. అయితే అట్టి మహాదేవుడు ఏమైపోయాడట? 2వ వర్ణం చెప్తున్నాడు ఇక్కడ. 2వ వర్ణము ఏమండి? ఆయన ధవళవర్ణుడు. రెండోది ఏంటంట? రత్నవర్ణుడు. రత్నము, ఒరిజినల్ డైమండ్. దాన్ని ఎలా కలుగుంటారు చెప్పండి? ఒరిజినల్ డైమండ్ అంటే సిసలైన వజ్రము ఏ రంగులో ఉంటుంది చెప్పండి? రక్తవర్ణములో ఉంటుంది. ఏమండి? బ్లడ్లీ డైమండ్ అంటారు. ఏమండి? నిజమైన వజ్రంలో లోపల దాగుండే రంగు ఉంటుంది. ఏంటో తెలుసా? రక్తవర్ణము. కాబట్టి ధవళవర్ణుడైన ఆయన ఏమైపోయాడు చెప్పండి? ఏమండి? రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడండి? రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఎలా అయిపోయాడు? ఇప్పుడు మనం కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు మన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎట్టున్నాడట? ఆయన స్వరూపము సొగసు లేనివాడుగా అయిపోయాడట. ఏమండి? ఎట్టయిపోయాడు? మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. ఎందుకయ్యాడు? 129వ కీర్తన 3వ వచనంలో మనం చదివితే, 129వ కీర్తన 3వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దున్నువారు నా వీపును దున్నిరి, వారు తాళ్లను పొడగుగా చేశారు. అంటే ఆయన వీపంతా కూడా కొరడాల చేత ఏం చేయబడింది? దున్నబడింది. ధవళవర్ణుడు, ఏమండి? మెరిసేవాడు, ప్రభావము కలిగిన వాడు, మహారాజు, అంత గొప్పవాడు ఏమైపోయాడు? రక్త ముద్దగా మారిపోయాడు. ఏమండి? దీన్ని మనం ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే, ఆయన ధనవంతుడయ్యుండియు మీ నిమిత్తము ఏమైపోయాడట? దరిద్రుడైపోయాను. ఏమండి? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా సమానమైన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట. ఎందుకోసం చెప్పండి? ఏమండి? ఎవరి కోసం చెప్పండి? ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఏమండి? మన అపరాధములు ఆయన మీద మోపబడ్డాయి గనక మన అపరాధముల కొరకు ఆయన అప్పగించబడ్డాడు, మన దోషముల కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు. కనుకనే ధవళవర్ణుడు కాస్త ఏమైపోయాడు చెప్పండి? రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఏమండి?
రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సిలువ మీద వేలాడుతున్న యేసయ్యను అందరూ చూస్తున్నారు. చూసి ఏం చేస్తున్నారట? పెదవి విరుస్తున్నాడు. అయ్యో, ఎంత అందగాడో, ఎంత చక్కని మాటలు చెప్పాడో, ఎంత బాగా దేవుని మాటలు చెప్పాడో. ఇప్పుడు ఎలా అయిపోయాడు చెప్పండి? ఎలా ఉన్నాడు ఆయన? తలంతా ముళ్ళ కిరీటం గాయాలు, ముఖమంతా రక్తం, చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, శరీరం అంతా రక్తం, కొడాల చేత చీల్చబడి మాంసం ముద్దలాగా అయిపోయింది. ఎర్రని ఎండకి ఆ మాంసం కాలి నల్లగా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎలా కనపడుతున్నాడు చెప్పండి? ఏమండి, ధవళ వర్ణుడు కాస్త ఎలా కనపడుతున్నాడండి? నల్లని పెంకులా కనపడ్డాడు. ఏమండి, ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? ఏమండి, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి, కదా వాక్యంలో మనం చదువుతాం, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మన దోషముల కొరకై నలుగగొట్టబడిను. ఏమండి, రోమపత్రిక 4వ అధ్యాయము చివరి వచనంలో మనం ఇలాగ చదువుతాం, ఆయన మనలను మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేపబడిను. ఎందుకట? మన పాపాల కొరకై ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఏమండి, మన పాపాల కొరకై ఆయన రక్తం ధారలుగా కార్చాడు. ఆయన మన పాపాల కొరకై తన్ను తాను బలి చేసుకొని మాంసం ముద్దలాగా అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఎట్టున్నాడు? రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఏమండి, రక్తంతో తడిచి ఎండిన మాంసం ముద్దలాగా అయిపోయాడు. నా ప్రియుడు నా కోసం అంత ధవళవర్ణుడై ఉండి కూడా ఇప్పుడు ఏమైపోయాడు? మాంసం ముద్దలాగా రక్తవర్ణుడుగా అయిపోయాడు. ఎలా అయిపోయాడు? మాంసం ముద్దలాగా అయిపోయాడు. అటువంటి మా ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు, నా పాపం కొరకు సిలువలో మరణించి రక్తము చిందించి ఏం చేశాడు? తన రక్తముతో నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. నా ప్రియుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన దేవాతి దేవుడు, పరిశుద్ధుడు, ఏ పాపం ఎరుగనివాడు. అయితే నా కోసం ఏం చేయబడ్డాడు? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం ప్రకారం ఆయన పాపముగా చేయబడ్డాడు, పాపిగా ఎంచబడ్డాడు, ఆయన నేరస్తుడిగా నిలవబడ్డాడు, ఆయన కొడాల చేత కొట్టబడ్డాడు, ఆయన మాంసం ముద్దలాగా అయిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఎలా లేచాడు? మహిమతో లేచాడు. ఏమండి, మహిమతో లేచాడు. అటువంటి నా ప్రభు ఎటువంటి వాడండి? 10,000 మంది పురుషులలో, మీరు అనుకున్నారే మా ప్రియులు అని చాలామంది అనుకున్నారు, వాళ్ళ వంటి వాడు కాదు. వాళ్ళందరికంటే మోర్ దాన్ దట్ పర్సన్స్. ఏమండి, వాళ్ళందరికంటే ఈయన ఎటువంటి వాడు? గుర్తింపదగినవాడు. ఎలా గుర్తింపదగినవాడు? ఎలాంటి వాడంటే, మనుషుడు జన్మతో పాపి. ఏమండి, వేదంలో రాసుకున్నారు ఏమని? జన్మతా జాయితే శూద్రః. దావీదు అన్నాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమో ధరించింది. కానీ మానవుడు పాపి, అందుకే అనాదిగా ప్రార్థిస్తున్నాడు, పాపోహం పాప సంభవ పాప కర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల అని. కానీ పాపమును పరిహరించిన నిజ దేవుడు ఎవరైనా ఉన్నారంటే హీజ్ ఓన్లీ ద పర్సన్. ఎవరైనా? ఈయనొక్కడే. ఈయనే పాపుల కొరకు, మానవ జాతి విమోచన కొరకు, మానవ కళ్యాణం కొరకు తన ప్రాణం పెట్టిన పరిశుద్ధ దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈయనొక్కడే. ఏమండి, యేసు ఒక్కడే. అందుకే నా ప్రియుడు ఎటువంటి వాడంట? ధవళవర్ణుడు. ఆయన రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఆయన మహిమతో రాబోతున్నాడు. ఏమండి, ఎలా రాబోతున్నాడు? దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి చదవక్కర్లేదు రండి.
సమయం అయిపోయింది. 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ మన ప్రభువు దిగి వస్తాడు. చాలండి. ఆయన ఆర్భాటంతో దేవుని బూరతో మహామహిమ గలవాడుగా ఆయన తిరిగి వస్తాడట. ఆయన వచ్చినప్పుడు అందరూ ఆయన్ని చూస్తారట. ఏమండి? ప్రకటన గ్రంథం 1:7 ఆయన మేఘారూఢుడై వచ్చును. ఏమండి? మేఘారూఢుడై మేఘాల మీద వస్తాడు. మేఘాల మీద వచ్చినప్పుడట అక్కడే రాయబడింది, ప్రతి నేత్రము ఆయనను చూస్తారు. అందరూ చూస్తారు. అయితే ఆయనను కొట్టిన వారు, హింసించిన వారు ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారట. కానీ ఆయన నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి వెళతారు కదండి. కాబట్టి నా ప్రియుడు ఎంత గొప్పవాడండి. నా పాపమును పరిహరించిన దేవుడు ఆయన ఒక్కడే. నరకము నుండి నన్ను తప్పించిన వాడు ఆయన ఒక్కడే. నన్ను పరిశుద్ధుడిగా తీర్చినవాడు ఆయన ఒక్కడే. నన్ను పరలోకం చేర్చేవాడు ఆయన ఒక్కడే. మోక్షంలో వైకుంఠంలో నన్ను ఉంచేవాడు ఎవరు చెప్పండి? ఆయన ఒక్కడే. ఆయనే అన్నాడు. ఏమండి? యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇటు గొప్ప దేవుడు నా దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధ సంఘం. మత క్రైస్తవులు ఈ మాట చెప్తున్నారా? లేదు. ఏం చేస్తారో చెప్పండి? రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, పిల్లడు పరీక్ష వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి, లేకపోతే పండగ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. ఏమండి? ఇదే తెలిసింది. కానీ ఆయన చేసిన శిలువ త్యాగం ఎవరి కోసం? అది నా కోసం అనేది ఎవరు చెప్పండి? పరిశుద్ధ సంఘం మాత్రమే. అందుకే నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు నా ప్రియుడు. ఇటు నా ప్రియుడిని నేను ప్రేమిస్తున్నాను. నా ప్రియుడు ఇంత గొప్పవాడు. ధైర్యంగా చెబుతుందామె. మరి నువ్వు చెప్పగలుగుతున్నావా? నీకు అర్థమైందా? నీ ప్రభు ఎంత గొప్పవాడో అర్థమైందా? 10,000 మందిలో కూడా, ఏమండి, కోట్ల కొలది వేల మందిలో కూడా ఆయన ఎటువంటి వాడు? గుర్తింపగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పరలోకము చేర్చగలిగిన వాడు. అటు ప్రభువును నమ్మి విశ్వసించిన వారు మాత్రమే రక్షింపబడతారు, పరలోకానికి చేరతారు. నమ్మని వారికి ఏముందంట? శిక్ష ఉంది. కాబట్టి తన ప్రియుని యొక్క విశేషత, తన ప్రియుని యొక్క ప్రత్యేకత ఆమె చెప్తుంది. అలాగైతే నీ ప్రియుని గురించి నువ్వు ఎరిగావా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు. ఈయనే నా ప్రియుడు, ఈయనే నా ప్రియుడు. ఏమండి? ఇటు సాక్ష్యం దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. కాబట్టి ఈ పూట వాక్యం విన్న నీవు, నీ ప్రభువు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క మహిమ ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో, ఆయన విశేషమైన వాడని ఎరిగి ఆయన్ని ఆరాధించాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.